సో ఇదొక అంశం అయితే నిన్న మళ్ళీ కొలువుల జాతర దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అందించింది. ఎల్బీ స్టేడియంలో 30,000 నిన్నటి వరకు 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ లెటర్లు ఇచ్చింది. అందరికీ అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చింది. సో రాబోయేటువంటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇక అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి రివ్యూలు జరిగినాయి. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించి ఆయన పలు శంకుస్థాపనలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే ఆయనను స్వాగతించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్ గారు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఆయనను స్వాగతం పలికారు. ఆయనను స్వాగతం పలికినటువంటి క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కొద్దిగా ఇంప్రెస్డ్గా మాట్లాడడం జరిగింది. మోడీని పెద్దన్న, అన్ని రాష్ట్రాలకు పెద్దన్న లాంటి వాడు మోడీ అని చెప్పి ప్రధానమంత్రి అని చెప్పి చెప్తూనే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే భారత్ ఎకానమీ $5 ట్రిలియన్ చేరుకోవాలని చెప్పి ప్రధానమంత్రి ఆకాంక్షిస్తూ ఉన్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి 5 మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. కాబట్టి హైదరాబాద్లో విస్తరించేటువంటి మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని చెప్పి ఈ రకంగా సెట్ చేసుకొచ్చిండు. ఇంకొకటి, మేము ఎలాంటి భేషజాలకు పోము. రైట్, ప్రజలారా మనం ఒక కీలకమైనటువంటి అంశాన్ని మాట్లాడుకుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ భారత ప్రభుత్వం, ఈ రెండింటిని ప్రభుత్వాలుగా చూడాల్సిందే, పార్టీలుగా కాకుండా. ఎందుకంటే పార్టీలన్నిటి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే హోరాహోరీగా పోటీ పడుతూ ఉంటాయి, నిందారోపణలు, ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి. కానీ అల్టిమేట్గా ప్రజలు మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భారతదేశం సమాఖ్య ప్రభుత్వం, అటు కేంద్రము ఇటు రాష్ట్రము కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేంద్రంలో రాష్ట్రాలకు వాటా ఉంటుంది, రాష్ట్రాల్లో వసూలయ్యేటువంటి వాటాలు కేంద్రం పన్నుల వాటా ఉంటుంది, కొన్ని ఉమ్మడిగా ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అయితే గత పాలకులు ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు మోడా బోడా అన్నాడు. నువ్వు నాకు ఇచ్చేదేందో మేమే పెడుతున్నాము దేశానికి అన్నాము, మేమే దేశాన్ని దాస్తున్నాము, ఇలా మేము మలిచిపోయినాం అని చెప్పి ఇట్లా చెప్పేది. సరే, ఇట్లా నా తాత అని 10 ఏళ్ళ బట్టి 10 పైసలు ఇదే నీతాన్ని అడగోలుకున్నాను, ఇంకా నా ఎందుకయా అని ఆయన రాగానే ముఖం చాటేసుకొని ఎగబడుకుడు కేసీఆర్. ఈ అన్ని పరిణామాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి గారు నిన్న వ్యవహరించినటువంటి తీరు రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజల పట్ల, ఈ ప్రాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతను చాటుకుంది. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఎక్కువ అంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తారు పూర్తి స్థాయిలో, అంటే ఎక్కువ శాతం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తారు. అయినా కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఎప్పుడు ప్రధానమంత్రి వచ్చినా కానీ సాధారణంగా స్వాగతం పలుకుతాడు. ఆ రాష్ట్రానికి ఏవైతే వాటా రావాలనో దానికోసం కొట్లాడి తీసుకుంటాడు. అంటే స్వాగతం వేరు, ప్రధానమంత్రిగా ఆయన వేరు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో రెస్పెక్ట్ దక్కాల్సిందే, నో డౌట్. అది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏ పార్టీ అధికారంలో ఉంది అనేది సెకండరీ. కానీ గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఉంటుంది. కనీస గౌరవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజల తరఫున పోయి రిప్రజెంట్ చేయడం అనేది, ఆయనను గౌరవించుకోవడం అనేది శుభ పరిణామం. ఇది ఇట్లా ఉంటే తమిళనాడు రాజకీయాలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. తమిళనాడు అంటే ఈ దక్షిణ భారతదేశంలో ఇదంతా ద్రవిడులకు సంబంధించినటువంటి క్షేత్రం లెక్క ఉంటుంది. ద్రవిడ ఉద్యమాలు, ద్రవిడ పోరాటాలు అనేక జరిగినాయి. ఇక్కడ పెరియార్ తీసుకోండి, చాలామంది తీసుకోండి, ఇక్కడ ద్రవిడ ఉద్యమాలు జరిగినాయి. తమిళనాడు ప్రజలు ఎంత తెలివి కల్ల వాళ్ళంటే అక్కడ తమిళనాడులో జాతీయ పార్టీలను ఎప్పుడు కూడా ఎంటర్ కానియరు. జాతీయ పార్టీలు ఎంటర్ కానియరు. తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువ జోక్యం పెరిగితే ఆఖరికి రాజీవ్ గాంధీ లాంటి వారిపైన తిరుగుబాటు చేసి ఎల్టీటీ లాంటి కార్యక్రమాలు కూడా జరిగినాయి. తమిళలో అణచివేత, తమిళకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం అప్పుడు చర్చకు వచ్చినప్పుడు. అయితే రీసెంట్గా జరిగిన పరిణామాలు ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై గారిని అప్పుడు భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలుగా ఉండే ఆమె. అయితే అక్కడ భారతీయ జనతా పార్టీ అన్నామలై అనేటువంటి ఒక యంగ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ను తెర మీదకి తీసుకొచ్చారు. ఆయనకు తమిళనాడు భారతీయ జనతా పార్టీ పగ్గాలు అప్పచెప్పడం కోసం తమిళసై గారిని తీసుకొచ్చి గవర్నర్ కోటాలో ఇక్కడ అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్నామలై తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా యూత్ ఫాలోయింగ్ పెంచుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఈ తమిళనాడు ప్రజలు ఎంత తెలివి కలవాలంటే యూత్ అంతా అన్నామలై దిక్కు పోగలని చెప్పి ఆ సినిమా హీరో విజయంతో పార్టీ పెట్టించారు.
మళ్ళీ అటు పోవాల్సిన యూత్ అంతా మళ్ళీ ఇటు వచ్చింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎంటర్ కానియరు. వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా నిశ్చితంగా ఉంటారు, కానీ పనులు చేసుకుంటారు, కలిసి పనులు చేసుకుంటారు. తమిళనాడుకు ఇబ్బంది వచ్చినప్పుడు డిఎంకే అన్నా డిఎంకే అన్నీ ఒకటైపోతాయి, వాళ్ళ భాషకు సంబంధించి కానీ వాళ్ళ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కానీ. అయితే విజయన్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా తమిళనాడులో పార్టీ పెట్టినటువంటి హీరో విజయనే కదా, విజయన్ ఎవరైతే ఉన్నారో ఆయన 2019 లోక్సభ ఎన్నికల సందర్భంలో సైకిల్ మీద పోయి ఓటేసాడు తమిళనాడులో. సైకిల్ మీద పోయి ఓటేస్తే పెద్ద చర్చ అయిపోయింది. ఏం ఇండికేషన్ ఇచ్చిండు తమిళనాడు ప్రజలకంటే, సైకిల్ మీద పోయి ఓటేయడం ఎందుకు అని అడిగితే పెట్రోల్ ఎందుకు దండుగా, ధర తక్కువ లేదుగా అన్నాడు. అంతే అంటే అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పిరమైపోయినాయి, దీనికి ఎందుకు ఓటేయాలని పరోక్షంగా చెప్పి తమిళనాడులో దెబ్బకొట్టాడు. సో ఆ రకంగా విజయన్కు చాలా గొప్ప ఫాలోయింగ్ ఉంటుంది అక్కడ. ఇంకా ఏంటంటే విజయన్ ఒక దళిత బిడ్డ టాప్ హీరోగా తమిళనాడులో ఉన్నాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నాన్న దర్శకుడు అయినప్పటికీ రకరకాలుగా ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి మంచి మాస్ ఫాలోయింగ్, యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి తమిళనాడులో అసలు భారతీయ జనతా పార్టీని ఎంట్రీ కాకుండా అన్నామలైకి చెక్ పెట్టిన అక్కడ. అంత గొప్పగా ఉంటాయి ఆడ పాలిటిక్స్. పోతే ఇంకా చాలా ఇన్డెప్త్ ఉంటుంది ఆడ పాలిటిక్స్. కానీ మార్నింగ్ న్యూస్లోకి